నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త అయితే జోరుగా నడుస్తూ ఉంది. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో పక్కా బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఒక వార్త జోరుగా నడుస్తూ ఉంది. సో మరి నిజంగా ఆ బై ఎలక్షన్ వస్తుందా, వస్తే ప్రజలు ఎట్లా తీర్పిస్తారు అనే దాని గురించి యోయో టీవీ ద్వారా ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మరి ప్రధానంగా ఆ అంశం పైన ఈరోజు మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అభివృద్ధి ఎట్లా చేస్తూ ఉన్నారు, మరి పథకాలు ఎంతవరకు అందుతూ ఉన్నాయి. ప్రధానంగా దాదాపుగా ఒక వారం రోజుల క్రితం రైతులందరూ యూరియా కోసం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో మరి ఇక్కడ ఉన్నాం, మనతో పాటు అంకుల్ కూడా ఉన్నారు. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరండి? నా పేరు చేపూర్ ప్రభాకర్. ఎక్కడ ఉండేది? గన్పూర్ చాగల్ గ్రామానికి చేపూర్ ఎస్సీ మాదిగా. అంకుల్ మరి ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ప్రధానంగా ఇందాక నేను చెప్పింది వినే ఉంటారు. సో మరి ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉంది. సో ఎట్లుంది మరి అభివృద్ధి విషయంలో కావచ్చు, స్టేషన్ గన్పూర్లో ఎట్లుంది పరిస్థితి? అభివృద్ధి విషయం అంటే సార్, కడియం వచ్చినాకనే 1000 కోట్లు తెచ్చాడు. రాజే అనేటైనే రాజే అనేటంటే కొంతవరకు కార్యకర్తలు ఆయనను ఆగం చేసిండు. కాబట్టి కడియమే అనుకూలంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టినా గెలుస్తాడు. దమ్మున్న మునగాడు, పనిచేసిన మునగాడు. కడియం సిరియారి ఒక నాయకుడు, ఒక అందరి ఒక కుల మతం లేకుండా, ఎస్సీ ఎస్టీలు లేకుండా బలైన వర్గాలకు ఆశాజ్యోతి. కాబట్టి నేను అనేది ఏంటంటే కడియం సిరియారి అనేటైనే ఈ రాజే అనేటైనే కొంత మనకు విమర్శించే హక్కు ఆయనకు లేదు. మరి అట్లా అనుకుంటే కేసీఆర్ అప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే 16 మంది గెలిచిండు. 16 మంది మంచిగా కూడబిక్కున్నాడు. మరి అప్పుడెందుకు అడగలేదు? ఈ ప్రభుత్వమే అడుగుడు, ఆ ప్రభుత్వమే ఎందుకు విమర్శించలేదు? ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊడబిక్కొని నీ అక్క బర్రెగదత్తాలు ఊడబిక్కున్నట్టు వెళ్ళిపోయిళ్ళు. మరి ఇప్పుడు కనీసానికి మారితే ఏమున్నది? మారితే తప్పే ఉన్నది? అభివృద్ధి గురించి మారిండు కడియం సిరియారి. అభివృద్ధి కోసమే మారిన మచ్చలేని నాయకుడు, అభివృద్ధి నాయకుడు. రూపాయి లంచం తీసుకోడు, ఒక్క రూపాయి కనుక లంచం తీసుకోడు. ఆయన బయలు ఎలక్షన్కి వెళ్తే మళ్ళా 1,50,000 ఇప్పుడు 50,000, 30,000, 4,000 గెలిచిండు. కానీ 1,50,000 మెజార్టీతో గెలుస్తాడు. అంతుంది పక్క. మాకు హాస్పిటల్ తెచ్చిండు, ఆర్డీఓ ఆఫీస్ తెచ్చిండు, తర్వాత ఈ కాలేజ్ తెచ్చిండు. కానీ మరి బాబాయ్ అంటే బాగానే ఉంది. కానీ మరి దాదాపుగా కొన్ని రోజుల క్రితం ఈ యూరియా కోసం కావచ్చు రైతులందరూ ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు ఊరియా నేను చెప్తాను కదా. ఊరియా విషయంలో చెప్తాను సార్. అప్పుడు కాలువలు లేవు. కేసీఆర్ అప్పుడు కాలువలు కొద్దిగా తక్కువైనాయి. కాలము అనుకూలించింది. ఇప్పుడు కాలం అనుకూలించింది కాబట్టి ఆ కాలానికి 1000 ఎకరాలు వేసిండ్రు. 1000 ఎకరాలు వేసిండ్రు, నాటు పెట్టుకున్నారు. నాటు పెట్టుకునే వరకు ఎక్కడ అంతదండి ప్రభుత్వం? ఎక్కడ సాయం చేస్తుంది ప్రభుత్వం? సుధా రేవంత్ రెడ్డి సుధా చేసే ప్రయత్నం చేస్తాను. రైతులు వేదికల మాట్లాడి అందరూ ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. కొంతవరకు ఊరియా నడుస్తుంది, ఏం నడుస్తలేదు. ఎమ్మెల్యేలు తప్పే ఉన్నది, ఇలా ముఖ్యమంత్రి తప్పే ఉన్నది. కేంద్రం నుంచి వాడు బండి సంజయ్ బాగా మాట్లాడతాడు, వాడు ఊకే మాట్లాడతాడు. మా తెలంగాణ వాడు మంత్రి అయిన వాడు దేవచ్చు కదా, కిషన్ రెడ్డి దేవచ్చు కదా, అంతా ఉల్టా మాట్లాడు. అంటే అప్పుడు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది కదా. మరి అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తలేదని చెప్పేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు. నేను చెప్పేది సార్, 1,00,000 ఎకరాలు వేసి ఈ సంవత్సరం కాలం ముమ్మరంగా అయింది. 1,00,000 ఎకరాలు వేసిండు. 1,00,000 ఎకరాలు వేసి మళ్ళీ వస్తుందో రాదో అనుకొని ఏం చేస్తానంటే మళ్ళీ ఆశంకి తీసుకుంటాను. ఇప్పుడే లైన్లు కడతాను, బదనాం చేస్తాను. ఎవడైతే టీఆర్ఎస్ ఉన్నాడో వాళ్ళే బదనాం చేస్తాను. టీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే ఉన్నాడో 200, 500 కూలిచ్చి, అరే నువ్వు తిట్టురాబాయి రేవంత్ రెడ్డి తిట్టు, నీకు 500 ఇస్తా, 1000 ఇస్తా, లైన్ కట్టేసాయి అని వీళ్ళు కూలిచ్చి కొనుక్కొని మళ్ళీ ఆశంకి సుధా వీళ్ళు తీసుకొని ఆశంకి సుధా కూడబెట్టుకుంటాను. రేవంత్ రెడ్డి తిట్టే టీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తాను. టీఆర్ఎస్ వాళ్ళు ఈ సమస్య 500, 1000 ఇస్తాను. వాళ్ళు 1000 ఇచ్చి నేను నిలబడాలంటే వాడు 1,00,00,000 మంది ఏమున్నా ఉత్తగా ఉంటే ఏమవుతుంది? నేను 1,00,00,000 మంది తాగొచ్చు, తినొచ్చు, బిర్యానీ తినొచ్చు. మరి పథకాల సంగతి ఏంది బాబాయ్? మరి అంటే పథకాలు అందుతున్నాయి అన్ని? అందుతానే. గృహం మన ఇందిరా మిల్లు ఇచ్చిండు, తర్వాత ఇందిరా మిల్లు ఇచ్చిండు,
ఇలాంటి గుర్తొచ్చింది, మొన్న ఒక ఊరికి పోతే అక్కడ ఏమంటారంటే పార్టీలు ఉన్న వాళ్ళకే ఇస్తారని చెప్పేసి ఒక మాట అంటారు, వాస్తవేనా అది? అబద్ధం అది. అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి, అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి ఇచ్చిళ్ళు, అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి ఇచ్చిళ్ళు. పార్టీలో ముచ్చడే లేదు. ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తానికి తప్ప ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడదు. టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేసుడు, టీఆర్ఎస్ పక్కా బదనాం చేస్తాను. వాళ్ళు ఏమున్నదా, కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక గుడిసి ఇవ్వలే. వాడు దళితులకు 10 లక్షలు ఇస్తానని ఉన్నోనికే ఇచ్చిండు. వాళ్ళ కార్యకర్తలు ఉన్నోనికే మా చాగాలు ఉన్నది. మా చాగాల్లో వాడు కాంగ్రెస్లో గెలిచిండు, మళ్ళా 5 లక్షలు ఇచ్చి తీసుకొని టీఆర్ఎస్లో చేరు. టీఆర్ఎస్ వానికే మళ్ళీ 10 లక్షలు లోన్ ఇచ్చిండు, ట్రాక్టర్ ఇచ్చిండు. వానికి కాంట్రాక్టర్ వాని కతి వాడే బతాడు. టీఆర్ఎస్లో ఒక సామాన్య ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు ఎవడు బతికింది లేదు. ఎవడైతే కబ్జాలు చేసుడు, గుండాగిరి చేసుడు, గుండాగిరి కబ్జాలు చేసుడు. మళ్ళీ 3 సంవత్సరాలు ఆగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది అంటారు. ఎక్కడిది ఇంకా 20 సంవత్సరాల దాకా డోకలేదు మా కాంగ్రెస్కు, డోకలేదు కాంగ్రెస్కు. కేసీఆర్ బూడిదే. వాడు నయ్యిన పైసలు తీసుకున్నాడు, లారీల కొద్ది కొట్టుకొని, కింటాల కొద్ది బంగారం కొట్టుకున్నాడు, డబ్బు కొట్టుకున్నాడు. వానికి ఎక్కడ అభివృద్ధి చేసిన అభివృద్ధి లేదు, ఏం లేదు, సున్నా. ఎవరికి అభివృద్ధి చేసిండు? ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకు లోన్ ఇచ్చిల్లా, ఎస్సీ ఎస్టీలకు లోన్ ఇచ్చిల్లా, లేకపోతే బీసీలకు ఇచ్చిల్లా, లేకపోతే ముస్లింలకు ఇచ్చిల్లా? ఎక్కడిచ్చిలో చెప్పమానా దొరను. వాడు అండ్ల బండి బాగా మాట్లాడతాడు. వాడు కేసీఆర్ ఇష్టం ఉన్నాడు తిడతాడు. కేటీఆర్ వాడు వాడు పాలుతంటే వానికి ఏమున్నదే? వానికి మొన్నటిదాకా బూట్లు వేసుకొని పాయకాళ్ళ గడిగిల్లండి అంటారు, అమెరికాలో పాయకాళ్ళ గడిగిల్లు అంటాడు. వాడు ఉత్త 20 దింగుతాడు. వాడు అసలు మేము రైతుము, కష్టం చేసుకుంటాము. ఒక 100 బత్తాలు పండిస్తాను నేను రైతులకు దానం చేస్తాను. బువ్వ 100 నేను 100 బత్తాలు 200 బత్తాలు పండితే హాయిగా నేను రైతులు తింటాను. మా వరంగల్ జిల్లా సత్యసామలం అయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ మొత్తం బదనాం చేసుడే కానీ ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి మీద కడియన్ సిరివైన బురద ఉంటే అట్లా లెవెల్ లేరు, అంత దద్దన్న లెవెల్ లేరు. భయపడే సమస్య భయ కడియన్ సిరియాని పక్కా గెలుతాడు. 1,50,000 వస్తే బాగుంటుందా వద్దంటారా? ఎవరు నిజంగా వస్తే బాగుంటుందా వద్దంటారా? అరే గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి ఆ ఎలక్షన్ కోడ్ ఎట్లా నిర్ణయిస్తారో అట్లా నిర్ణయించే మా సారు అనుకూలంగా ఉంటాడు. అంతేగాని రాజీనామా చేస్తే ఇప్పటికి వెళ్తాడు, ఒక్కటే రోజులోకి వెళ్తాడు. దమ్ముంటే ఎవడన్నా రమ్మాను కన్పూర్ నియోజకవర్గం అంత దమ్మున్న మొనగా లేడు, నాయకుడే లేడు. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ గౌస్. మటన్ షాప్ మీదేనా? మటన్ షాప్ అన్న నాది సొంతం కాదు, కూలీ పని. ఎప్పటి నుండి అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి అన్న. రోజుకు 800 కూలీ అన్న, రోజుకి 800 కూలీ. మీది కొండ. నాకు సొంత స్టేషన్ గన్పూరు. అప్పుడు ఫస్ట్ మనకు హన్మకొండ వరంగల్ జిల్లా అది, కానీ ఇప్పుడు కాకపోతే జనగాం జిల్లా అయిపోయింది. కాకపోతే నాకు భూమి లేదు, జాగా లేదు. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాకపోతే ఇంకోటి ఇల్లు లేదు, సొంత జాగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారుగా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కానీ ఫస్ట్ దశ మొదలైంది ఇప్పుడు. కానీ సెకండ్ దశ నాకు జాగా, సొంత జాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కేటాయిస్తారు. కానీ రెండోది స్థానము మనకు జాగా లేదన్న. నేను అవర బతుకు, ఇంటికి రాయి రెంట్కుంటానా. దాదాపు 30 ఏళ్ళ కానుంచి ఉంటానా. నాకు ఇల్లు లేదు మరి ఓటేసిన. అందరు దొంగ నా కొడుకులు, అందరు దొంగ నా కొడుకులు. కడియం సియరి మాత్రం వచ్చినాకనే నాకు బరాబరి రేషన్ కార్డు వచ్చింది. బరాబర్ చెప్తున్నా. కడియం సిఏ గారు వచ్చినప్పుడే నాకు రేషన్ కార్డు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది హయాంలో జరుగుతుంది. ఇంకోటి కాకపోతే నాకు ఇల్లు లేదన్న. సో ఇప్పుడు ఎందుకు ఈ సర్వే అంటే స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నిక వస్తుందని ఒక వార్త నడుస్తుంది. మరి నిజంగా ఉప ఎన్నిక వస్తే ఏంది మరి కడియం సిఆర్ మళ్ళీ గెలుస్తాడా? బరబ్బర్ గెలవాలి. కడియం సిఆర్ కింగ్ ఆఫ్ ది మేకర్. ఎందుకు గెలవాలి?
ఎందుకు గెలవాలంటే ఆయన నీతి నిజాయితీ పరుడు, నీతి నిజాయితీ పరుడు. పనులు చేస్తున్నాడా మరి? అభివృద్ధి చేస్తామని వచ్చిండటగా. చేస్తాడు, బరాబర్ చేస్తాడు, బరాబర్ కృషి చేస్తాడు. అంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోవడం తప్పు కదా? తప్పది, తప్పు. మరి కాంగ్రెస్ ఉన్ననే మాత్రము అది న్యాయం, కానీ అక్కడ జంప్ అయ్యి ఇక్కడ జంప్ అయిన కదా, ఒక్క తప్పు రాంగ్ స్టెప్ చేసిండు. కానీ ఇప్పుడు మనం కూడా ఎట్టో అట్టో చేస్తాం కదా, ఆయన కూడా కొద్దిగా చేసిండు కాకపోతే కరెక్ట్ అభివృద్ధి. సో మరి స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి పనులు కావచ్చు, ఈ పథకాలు పేదవాళ్ళకి అందజేయడంలో శ్రీహరి కడియం శ్రీహరి ఎట్లా ఉంది పనితీరు? మంచిగా ఉందన్న, బాగానే ఉన్నది. కలుతాండు చూస్తాండు అంతా చూస్తాండు. ఇప్పుడు రాబోయే రోజులలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు వస్తాయి. సో మరి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్కి ఉంటుందా? కాంగ్రెస్ రావాలి, మోదీ పడిపోవాలి, రాహుల్ రావాలి సెంటర్లో. తెలంగాణకి మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుంది? రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వద్దు, ముంచిండు. ఏం ముంచిండా? తెలంగాణని పేరు అభివృద్ధి చేసిండుగా, కాళేశ్వరం కట్టిండు, అభివృద్ధి ఎక్కడ చేసిండు? కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు? అంతే. ఫైనల్గా రేవంత్ రెడ్డి గ్రేట్, సిఆర్ఏ గ్రేట్. నమస్తే, రాజేశ్వరి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎవరు? ఆత్మకూరు. అంటే రాదు కానీ మాకు పని ఉండి వచ్చినాం ఇక్కడ. మేము ఆటోలో వచ్చినాం. ఎందుకు? ఫ్రీ బస్ ఉంది కదా. ఎక్కడ సీట్లు ఎక్కడ వస్తానే ఆడోళ్ళే కూర్చోబట్టి మొత్తం జరుగుంటే గిద్ద కూడా జరుగుతలేదు. వాడు ఎందుకు పెట్టిండు మరి? ఎందుకు పెట్టిండు వాడు? రిటైర్మెంట్ అయిన వాళ్ళ అసలు ఇంతవరకు ఇది వెనకపోయి ఇబ్బంది పడబడుతుంది. ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు వాడు? ఇవి పైసలు పెడితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు రాకపోనా? వాడు ఎందుకు పెట్టిండు మనం ఇదమ్మా అన్నుపోయా? అప్పులు అయిపోయినైతే ఇప్పుడు ఈ పైసలు తీరపోనా, రాకపోనా? అయిన వాళ్ళు వాడు ఇక అత్తయ్య పైసలు అని ఏదోటి పెళ్లిళ్ళు చేస్తామని, బిడ్డ పెళ్లి చేస్తామని, ఇల్లు కట్టుకుంటామని దాచుకుంటారు. వాడు రూపాయి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటిది? మంచిగా ప్రజాపాలన అందిస్తున్నా, మహిళల కోసం పథకాలు పెట్టినా, 2500 ఇస్తున్నా. ఏం పెట్టిండు వాడు? ఏది ఏమి ఇచ్చిండు? ఎక్కడ రూపాయి కూడా లేదు. వాడు ఇంకా తెలంగాణ ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా మంచిగా చేసిండు వాడు. కేసీఆర్ అయితే 10 సంవత్సరాలు ఏం చేయలేదు, మొత్తం అప్పు చేసిన అంటాడు. ఎందుకేం చేయాలి? వాడు జీతాలు ఇచ్చిండు, వాడు చీరలు ఇచ్చిండు, వాడు పింఛన్లు ఇచ్చిండు. ఏం చేసిండు మరి? ఇప్పుడు మా ఆయన రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. రూపాయి ఇవ్వలేవని ఇదమ్మా అన్నుపోయా, రూపాయి ఇవ్వలేదు. మా బిడ్డ పెళ్లి చేద్దాం అంటే ఇంతవరకు రూపాయి ఇవ్వలేవాడు. డబ్బులు ఏమంటాడు? రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం. ఇప్పుడు కాదు, ఫ్రీ బస్సు పెట్టిండు. రోజుకి ఎంత? ఎన్ని కోట్లు వచ్చు కదా. వాడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకైనా సంవత్సరానికి ఒక్కరికి ఇచ్చినా దేరు కదా వాడు. అంటే ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతో అంత ఆశ అవుతుంది అని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టినట్టుగా. ఫ్రీ బస్ ఎవరు పోతారు మరి? పేదోళ్ళే పోతారా? పేదోళ్ళే పోతారా? ఏం లేని వాళ్ళే పోతారా? అట్లా అన్ని ఉన్నదే పోతుంది బస్సులలో, అన్ని ఉన్నదే కూర్చుంటుంది సీట్లలో, ఏం లేని పోతుందా? సో మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది, బతుకమ్మ చీరలు అన్నారు, ఏమైనా వస్తున్నాయా? ఏవి చీరలు ఎప్పుడు ఇచ్చిండు వాడు? ఇయ్యలే, రూపాయి ఇయ్యలేదు, ఒక చీర కూడా లేదు, ఎవరికి లేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి, ఏంది మరి పరిస్థితి? ఎట్లా ఎటు 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 భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా. మరి వాడు ఏం చేసిండని ఎత్తారు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, మహిళలకి మహిళా సంఘాలు లోన్లు ఇస్తున్నా అని చెప్పేసి అంటారు, నిజమేనా? ఎట్లా చేస్తాడు కోటీశ్వర్లు? ఎట్లా చేస్తాడు మీరు చెప్పండి? ఎట్లా చేస్తాడు? 2500 ఇస్తారనే ఇవ్వలేదా? పింఛన్లు వాడు 4000 ఇస్తా అన్నాడు, ఇస్తాడా? మరి ఇంకెట్లా చేస్తాడు వాడు? సో మరి మొన్న ఇప్పుడు యూరియా విషయంలో గొడవలు బాగా అవుతున్నాయి కదా, మీ ఊరికెళ్ళి అయినాయి అట్లా? ఇక మాకు అది వ్యవసాయదారులకు తెలుస్తుంది. పొలం ఉన్నది కానీ ఇక మాకు మేము మునామకి ఇచ్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.